55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ని వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద ఒక మంచి అభివృద్ధి ప్రణాళికతోని ఈ రోజు మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాబట్టి ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ కంపెనీలలో వచ్చినాయి. ఇవాళ తెలంగాణకు వస్తున్న ఆదాయంలో 70% ఆ పరిశ్రమల ద్వారానే ఈరోజు ఆదాయం వస్తుంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఈ మొత్తం హైదరాబాద్ నగరాన్ని వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కింద ఈరోజు వివిధ రూపాలలో గ్రామ పంచాయతీలలో ఉన్నాయి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం 2050 వైబ్రెంట్ తెలంగాణ పేరు మీద మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేస్తున్నామో, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చి ఒక బృహత్తర ప్రణాళిక మొత్తం అన్ని ప్రాంతాలలో సమానమైన అభివృద్ధి తీసుకురావడానికి హైదరాబాద్ 360 డిగ్రీస్లో అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా, అన్ని వైపులా ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా